హాయ్ అండి. ఈరోజు మనం కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేసి చక్కగా ఎండు చేప వేసి మంచి పులుసు చేసుకుందామండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ మనం చిన్న బాండీ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకోవాలండి. అలా అని మొత్తం ఎగ్ని కలుపుతా కాదు, ఎగ్ ఎలా ఉందో అలాగే వేసేసుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు కారం జల్లి ఇలా ఆమ్లెట్లు బాగా ఫ్రై చేసుకోవాలండి. లోపల చందమామ కూడా బాగా ఫ్రై అవ్వాలండి, అది తొందరగా ఫ్రై అవ్వదు మనకి. అది కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం పక్కన తీసి పెట్టేసుకోవాలి. నేనైతే ఒక 7 గుడ్లు వేసానండి. 7 ఆమ్లెట్లు ఇలా రౌండ్గా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకోవాలి. ఇలా రావాలంటే మనం చిన్న మూకుడులోనే వేసుకోవాలండి. పెద్ద మూకుడులో వేసుకుంటే ఇలా పాకిరిపోతుంది, బాగుండదు. చిన్న మూకుడులో వేసుకుంటేనే బాగుంటుందండి. ఇలా ఆమ్లెట్లు అన్నీ వేసుకొని అందులో లైట్గా ఉప్పు కారం, ప్రతి ఆమ్లెట్లోనే ఉప్పు కారం జల్లి చక్కగా రోస్ట్ ఫ్రై చేసుకోవాలండి ఎర్రగా. ఇలా మొత్తం ఆమ్లెట్లన్నీ వేసేసుకోవాలండి. మీరు 2 కావాలంటే 2 వేసుకోవచ్చు, మీకు ఎన్ని కావాలంటే అన్నీ, మీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇన్ని వేసుకోవాలి అన్న రూల్ ఏం లేదండి, మీరు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఒక ప్లేట్లో సపరేట్గా పెట్టుకోండి. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లో నేను అన్నీ పెట్టేసుకున్నాను. 7 ఆమ్లెట్స్ అండి. ఇప్పుడు ఎండు చేపలని మనం బాగా కడిగి పక్కన పెట్టుకుంటాం కదా, సావడలు వేసుకోండి. సావడ, ఎండు చేపల్లో సావడని ఉంటుంది కదా, అది చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటి కర్రీస్కి. ముక్క విడిపోదు కూడా, చక్కగా ఉంటుంది. కొంచెం ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ బాండీ సపరేట్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం మరిగాక మనం ఎండు చేపలు ఫస్ట్ ఫ్రై చేసుకొని తీసేసుకుందామండి. ఎందుకంటే ఎండు చేప ముందు ఫ్రై అయితేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఉల్లిపాయలు అది వేసి ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి, అది విడిపోయిందంటే మళ్ళీ బాగుండదు. ఈ చేప అయితే విడిపోదండి. ఇలా ఫ్రై చేసుకోవాలి, ఎర్రగా ఫ్రై అవ్వాలండి. మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయిపోతే. ఇలా ఎర్రగా ఫ్రై చేసి సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఈ సపరేట్గా ఒక బౌల్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఎండు చేపలు ఇప్పుడు ఎవరో ఎక్కువ తినట్లేదు కానండి, ఇదివరకు మా చిన్నప్పుడైతే ఎండు చేప ఉంటే చాలు, దాన్ని అమ్మ కట్టెల పొయ్యిలో పెట్టి కాల్ చేస్తే వట్టి చారుతో తినేసేవాళ్ళం. ఎండు చేప పెట్టి ఎంత టేస్ట్గా ఉండేదో. చూసారు కదా, ఇలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసుకోనండి. బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ బాగా ఫ్రై అయిపోతేనే కర్రీ మంచి టేస్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ టమాటాలు వేస్తాం కదా, ఉల్లిపాయ ఉడకదు. అందులో కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఉల్లి బాగా మగ్గిపోద్ది. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా వాటర్ బయటకు వచ్చి తొందరగా వేగిపోద్ది ఉల్లిపాయ. ఇలా బాగా ఎర్రగా వేగాలంటే కాసేపు మూత పెట్టేసుకుందామండి. అప్పుడు బాగా ఎర్రగా వేగిపోతుంది. చూసారా, వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకోనండి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటే టమాటా, ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, మళ్ళీ 1 స్పూను గరం మసాలా పొడి వేసండి. మొత్తం అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఉల్లిపాయకి, టమాటాకి బాగా మసాలా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసి మళ్ళీ కాసేపు మనం మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసుకుంటే మసాలా అంతా కూడా కర్రీకి బాగా పట్టేస్తుంది. చక్కగా ఉల్లిపాయలకి, పచ్చిమిర్చికి బాగా పట్టి బాగుంటుంది.
చూసారు కదా అలా ఎగిపోయిందో, చక్కగా మెత్తగా మగ్గిపోయింది టమాటా కూడా. ఇప్పుడు మనం చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాం కదండి, చింతపండు పులుసు చక్కగా అందులోని వేసేసుకుందామండి. ఇలా చింతపండు పులుసు సరిపడా వేసుకోండి. ఇలా చింతపండు పులుసు వేసుకొని మళ్ళీ బాగా కలిపి, ఇప్పుడు ఇందులో మనం ఆమ్లెట్లో ఎండు చేపలు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఎండు చేప వేసేసుకుందాము. ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయింది ఎండు చేప అయితే. చూస్తున్నారు కదా, అస్సలు విడిపోదండి. ఎండు చేపల్లో అవి తీసుకోవాలండి, సావడలు తీసుకుంటే, ముద్ర చేపలు ఉంటాయి సావడల్లో, చాలా బాగుంటాయి, తొనలు తొనలుగా వస్తాయి. ఇప్పుడు చూసారా, ఆమ్లెట్ ఒక్కొక్కటి కూడా ఈ పులుసు వేసేసుకోవాలి. పులుసులో ఇలా వేసేసుకుంటే అసలు ఈ కూర ఏముంటుందండి టేస్టు. ఆమ్లెట్లకి పులుపు పట్టి, ఎండు చేప ఫ్లేవర్ పట్టి అస్సలు చాలా సూపర్ అండి. ఎంత బాగుంటుందో, వేడివేడి అన్నంతో తింటే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అలా ముంచేసిన ఆమ్లెట్ల పులుసులో మూత పెట్టేసుకుందామండి. ఇలా మూత పెట్టేసుకున్నాక ఇప్పుడు చూస్తున్నారు కదా, పులుసు బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు కొంచెం మనం ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా పులుసుకి కమ్మదనం వచ్చేస్తుంది కొత్తిమీరతో. చూస్తున్నారు కదా, ఇలా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొంచెం అలా కలిపేసుకొని, మీకు పులుపు బాగా ఎక్కువగా పుల్లగా అనిపించింది అనుకోండి, చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకుందాం. మనం పులుపు చూసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఆమ్లెట్ ఎలా బాయిల్ అవుతుందో చక్కగా. ఏముంటుందండి బాబు టేస్ట్. ఎలా అయినా మా గోదావరి సైడ్ వంటలు చాలా సూపర్గా ఉంటాయండి. మేము ప్రతిదీ కూడా ఇంట్రెస్ట్గా చక్కగా మసాలాలన్నీ పెట్టి ఎక్కువ మేము అన్నీ వండుతామండి. ఎండు చేపలు, ఎండు రొయ్యలు. మీకు ఉల్లిపాయ లేకుండా కర్రీస్ కూడా పెడుతున్నాను. నిన్న క్యాబేజీ ఆవ పెట్టాను, చాలా టేస్ట్ ఉందండి. ఉల్లిపాయ లేకుండా కర్రీ అది, అవి కూడా యాడ్ చేస్తాయండి. మీకు మా వీడియోలు నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. లైక్ కొట్టడం వలన ఏమవుతుందంటే వీడియో చాలామందికి వెళ్తుందండి. మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు ప్రత్యేకంగా వెళ్ళి హెల్ప్ చేయక్కర్లేదండి. కష్టపడి వీడియోలు చేసేవాళ్ళకి, నిజాయితీగా చేసేవాళ్ళకి ఒక్క లైక్ కొట్టండి చాలు. మీరు అన్ని దానాలు చేసినంత సమానం అది. ఎందుకంటే మీ ఒక్క లైక్ ఆ వీడియో చాలామందికి వెళ్తుంది. దానివల్ల ఫ్యూచర్లో కూడా మాకు హెల్ప్ అవుతుంది. అదండి, చూసారు కదా, పులుసు బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం దించేసుకొని ఇప్పుడు మీకు చూపిస్తాను ఆమ్లెట్ ఎలా ఫ్రై అయిందో. మీకు ఇప్పుడు చూపిస్తాను. చూసారు కదా, ఆమ్లెట్ చక్కగా ఫ్రై అయిపోయింది. పులుసులో బాగా పులుపు పట్టేసండి, మసాలాలు బాగా పట్టి భలే ఉంటుందండి ఇది తింటుంటే. ఇలా ఒక ఆమ్లెట్ని కూడా ఇది తీసేసి బయటికి చక్కగా ఉల్లిపాయలు పక్కన పెట్టుకొని